ఒప్పో బ్రాండ్ నుంచి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసినారు. ఇవి వచ్చేసి ఒప్పో F33 సిరీస్, ఒకటి F33, ఇంకోటి వచ్చేసి F33 Pro. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ వచ్చిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దాంతోపాటు ఈ మొబైల్స్ తీసుకొచ్చలేదు అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒప్పో F33 సిరీస్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఒప్పో F33 Pro. ఈ మొబైల్లో ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.57 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇదే బడ్జెట్లో చాలా మొబైల్లో కూడా 1.5K రెజల్యూషన్ అనేవి వస్తున్నాయి. దీంట్లో ఓన్లీ ఫుల్ హెచ్డి ప్లస్ మాత్రమే. డిస్ప్లే మాత్రం కొద్దిగా యావరేజ్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో F33 Proలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, కెమెరాస్ మాత్రం చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. మెయిన్గా బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. ఈ 2 కెమెరా కూడా చాలా వరస్ట్ కెమెరాస్ అనేది చేసినారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP మాత్రమే. దీంట్లో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. మెయిన్గా మనకి ఓఎస్ ఉంటే ఫొటోస్ కానీ వీడియోస్ కూడా స్టేబుల్గా వస్తాయి, మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. సెకండ్ వచ్చేసి 2 MP మోనోక్రోమ్ సెన్సర్ చేసినారు. ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. దీని ప్లేస్లో 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చింటే కొద్దిగా బెటర్ అని ఉంటుండే. కెమెరాస్ మాత్రం చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 15 MP ఉంటుంది. ఓవరాల్ మీరు ఫ్రంట్ కెమెరా నుంచి మంచి ఫొటోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు, 50 MP ఉంది కాబట్టి. దాంతోపాటు వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే, మీరు దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 1080pలో మాత్రమే వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే ప్రాసెసర్ వచ్చేసి అంత క్యాపబుల్ అయితే కాదు. ఒక బడ్జెట్ ప్రాసెసర్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి, ఇది వచ్చేసి మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రాసెసరు. ఇది వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసరు. ఇది మాత్రం చాలా వరస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్కి. ఎందుకంటే ఇదే ప్రాసెసర్ మనకు 15,000 నుంచి 20,000 రూపాయలు వచ్చే ప్రాసెసరు. అలాంటిది మనకి 30,000 రూపాయల పైన దాటిన మొబైల్లో ఈ ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాత్రం ద వరెస్ట్ ఉంటుంది ఈ F33 Proలోన. దీంట్లో మీరు గేమింగ్ ఆడలేరు, దాంతోపాటు హెవీగా యూజ్ చేసినా కూడా కంపల్సరీగా ల్యాగ్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ మీరు యూజ్ చేసినప్పుడల్లా కంపల్సరీ ల్యాగ్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్ కాబట్టి మీరు హెవీ యూజ్ చేసినా, హెవీ గేమ్స్ అన్నా, దాంతోపాటు ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేసినా కంపల్సరీ 100% ల్యాగ్ అనేది ఉంటుంది ఈ F33 Proలోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు ఓకే అని చెప్పొచ్చు. దాంతోపాటు IP69K రేటింగ్ వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రేటింగే. దాంతోపాటు మిలిటరీ గ్రేడ్ A10S సర్టిఫికేషన్తో వస్తుంది. ఇవే F33 Proలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8+128GB 38,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా టూ మచ్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్కి దీని ప్రైస్కి అస్సలు మ్యాచ్ అయితే కాదు, చాలా ఎక్కువ పెట్టినారు ప్రైజు. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకొద్దండి, చాలా వరస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ 2026లోన. ఇదే బడ్జెట్లో మీకు ఒప్పో బ్రాండ్ నుంచే కావాలనుకుంటే ఒప్పో K13 టర్బో తీసుకోండి. దాంట్లో ఇంకా మనకు స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్ చేసినారు. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు దాంట్లో ఇన్బిల్ట్గా కూలింగ్ ఫ్యాన్ వస్తుంది. దాంతోపాటు బ్యాటరీ కానీ డిస్ప్లే అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి ఒప్పో K13 టర్బో ప్రోలోన. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒప్పో F33. ఈ 2 మొబైల్లో కూడా మనకు సిమిలర్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ మనకు కొద్ది కెమెరాలో మాత్రమే చేంజ్ ఉన్నాయి, మిగతా ఫీచర్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. ఈ F33లో డిస్ప్లే వచ్చేసి సేమ్ అని చెప్పొచ్చు. సేమ్ మనకు 6.57 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఈ 2 మొబైల్లో కూడా సేమ్ డిస్ప్లేసే. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా సేమ్ సెటప్పే. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెకండ్ వచ్చేసి 2 MP మోనోక్రోమ్ సెన్సరు. సెల్ఫీ కెమెరా మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ F33లో వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా చేసినారు. ప్రోలో వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా మాత్రమే చేంజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరా కూడా సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ కూడా సేమే. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసరు. రెండిట్లో కూడా సేమ్ ప్రాసెసర్ చేసినారు. దాంతోపాటు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సేమ్గానే 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు దీంట్లో మనకు IP69K రేటింగ్ కానీ మిలిటరీ గ్రేడ్ A10S సర్టిఫికేషన్స్ వస్తుంది. ఇవి కూడా మనకు ప్రోలో కూడా ఇవే ఫీచర్స్ ఉన్నాయి. ఈ 2 మొబైల్లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సెల్ఫీ కెమెరా మాత్రమే చేంజ్ అవుతుంది.
అవుతుంది. మిగతా మనకు డిస్ప్లే కానీ పర్ఫార్మెన్స్, బ్యాక్ కెమెరా సెటప్, బ్యాటరీ అన్నీ కూడా మనకు సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 32,000 రూపాయలు పెట్టినారు. ఇది కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్కి ప్రైస్కి అసలు వర్త్ అయితే కాదు. ఫీచర్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. మీకు ఇదే బ్రాండ్ నుంచి ఇంకా బెస్ట్ మొబైల్ కావాలంటే ఒప్పో K13 టర్బో ట్రై చేయండి. అది ఇంకా మనకు మంచి ప్రాసెసర్ వస్తుంది. దాంతోపాటు డిస్ప్లే కానీ దాంట్లో మనకు ఇన్బిల్ట్గా కూలింగ్ ఫ్యాన్ కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ రెండు మొబైల్స్ కూడా అస్సలు తీసుకోవద్దండి. ఫీచర్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టినారు. మీకు ఒకవేళ ఒప్పో బ్రాండ్ నుంచే కావాలంటే ఒప్పో K13 టర్బో కానీ K13 టర్బో ప్రో ఇవి రెండు కూడా చాలా బెటర్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంతే కలిసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.